వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున బీజేపీతో కలిసి పోటీ చేయాల్సిందే అని ఈరోజు కేసీఆర్ మీద ఒత్తిడి పెరుగుతోందా అంటే అవుననే చెప్పుకోవాలి. ఎలాగైతే ఏపీ రాజకీయాల్లో టీడీపీతో పొత్తులు దిశగా అడుగులు వేయాలని బీజేపీ నేతలు ఒక వ్యూహాత్మకంగా టీడీపీ అధినేత మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వేరే తెలంగాణలో కూడా కేసీఆర్ మీద అదే స్థాయిలో ఒత్తిడి తీసుకొస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఇక్కడ బీజేపీ నేతల నుంచి ఏ స్థాయిలో కేసీఆర్ మీద ప్రెజర్ ఉందో అదే స్థాయిలో ఈ రోజున గ్రౌండ్ రియాలిటీస్లో ఉన్న నేతల నుంచి కూడా, కొంతమంది క్యాడర్ నుంచి, సీనియర్ నేతల నుంచి కూడా అదే స్థాయిలో ప్రెజర్ ఉందన్న చర్చ జరుగుతోంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, నిజంగా బీజేపీ నుంచి ప్రెజర్ ఉందా, లేకపోతే కేసీఆరే ఇలాంటి ఫీలర్ని జనంలోకి వదులుతున్నారనే ఇంకో చర్చ కూడా ఉంది. ఎందుకంటే తాను చెప్పబోతున్న విషయాన్ని, తను చేయబోతున్న విషయాన్ని ముందుగానే జనంలోకి ఒక ఫీలర్ వదిలి ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఆ దిశగా కేసీఆర్ అడుగులు వేసే ఇది అంటే జనంలోకి చొచ్చుకుపోయే ప్రయత్నం, చేసే ప్రయత్నం చేస్తారు తను అనుకున్న విషయాల్ని. అది ఎప్పటి నుంచో రాజకీయాలు ఆయన అదే ఫార్ములా ఫాలో అవుతూ వస్తున్నారు. సో అలాగా ఈరోజు ఒక ప్రచారం కూడా ఉంది. అయితే ఇక్కడ వేరే మనం చూసుకున్నట్లయితే, గతంలో బీజేపీని తాను 2014 ఎన్నికల తర్వాత బీజేపీతో అంత సఖ్యతగా కేసీఆర్ ఉన్న సందర్భాలంటే ఆల్మోస్ట్ ఒక ఫ్రెండ్లీ పార్టీగానే వ్యవహరిస్తూ వచ్చారు. సానుకూలంగా ఎన్డీఏలు లేకపోయినప్పటికీ బీజేపీ తీసుకున్న నిర్ణయాలను ఎక్కడా కేసీఆర్ వ్యతిరేకించలేదు. అనేక సార్లు మద్దతిస్తూ కూడా వచ్చారు వైఎస్ఆర్సీపీ తరహాలోనే. ఇక 2019 ఎన్నికల పరిణామాల తర్వాత కూడా అదే స్థాయిలో బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కొన్ని రోజుల పాటు. అయితే ఎప్పుడైతే ఒక హుజూరాబాద్, ఒక దుబ్బాక ఉప ఎన్నిక కానీ, ఒక గ్రేటర్ ఎలక్షన్స్ కానీ, ఎస్పెషల్లీ తెలంగాణలో ఒక హుజూరాబాద్, ఇవన్నీ కూడా బీజేపీ ఖాతాలో పడిన తీరుతో ఆయన కొన్ని రోజుల పాటు బీజేపీ మీద పోరాటం పేరుతో హడావిడి చేశారు. అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ ఆయన కూడా హీరోని చేశారు. ఇక ఒక దశలో బీజేపీకి వ్యతిరేకంగా తన పార్టీని, టీఆర్ఎస్గా ఉన్న తన పార్టీని ఏకంగా బీఆర్ఎస్గా మార్చారు. ఢిల్లీ స్థాయిలో హడావిడి చేశారు. పంజాబ్లో రైతులకు, యూపీలో రైతులకు ఆర్థిక సాయం పేరుతో విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. అలా బీజేపీ మోడీనా గీడీనా అంటూ కూడా ఒక పూర్తి స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా పనిచేశారు. ఒక ఏదైతే యశ్వంత్ సిన్హా లాంటి వాళ్ళతో ర్యాలీలు కూడా తీసుకున్నారు ఆయన ద్రౌపది ముర్ముకి వ్యతిరేకంగా. ఇలా అనేక రకాలుగా కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వచ్చారు. ఇదే సమయంలో ఒక ట్విస్ట్ తెర మీదకి వచ్చింది. లిక్కర్ మాఫియా పేరుతో లిక్కర్ మాఫియా వ్యవహారంలో కేసీఆర్ బిడ్డ కవిత అడ్డంగా ఇరుక్కుపోయినారు. ఆమెను ఈడీ అనేక సార్లు విచారణకు కూడా పిలిచిన పరిస్థితుంది. ఇక అరెస్టు తరువాయి అన్ని మనీష్ సిసోడియా లాంటి వాళ్ళ తర్వాత కవిత అరెస్టు తరువాయి అని ప్రచారం జరుగుతున్న సమయంలో హఠాత్తుగా కేసీఆర్ పీచే మూడు అన్నారు. ఈ క్రమంలోనే ఆ వ్యాక్యూమ్ బీజేపీ అండ్ దెన్ కేసీఆర్ దొందే అన్నట్టుగా కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఆ వ్యాక్యూమ్లోకి కాంగ్రెస్ రావడంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ సక్సెస్ అయిందని అనుకోవాలి. బీజేపీతో కేసీఆర్ చేసిన ఒక అలయన్స్ ప్రయోగం ఏదైతే ఉందో, అనధికారిక అలయన్స్, అది ఇక్కడ రెండు పార్టీలని మొన్నటి ఎన్నికల్లో దెబ్బతీసింది. అయితే ఇప్పుడు మాత్రం మరోసారి ఎంపీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలన్న దిశగా అమిత్ షా లాంటి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనే చర్చ ఉంది. ఎందుకంటే ఈ రోజున గత ఎన్నికల్లో బీజేపీ 4 ఎంపీ స్థానాలను గెలుచుకుంటే 2019లో కేసీఆర్ 9 ఎంపీ స్థానాలను గెలుచుకున్నారు. ఈ రోజున మొన్నటి ఎన్నికల్లో బీజేపీకి 8 స్థానాలు అసెంబ్లీ వస్తే కేసీఆర్ మాత్రం పూర్తి స్థాయిలో తను అనుకున్న అంచనాలను రీచ్ కాలేకపోయారు కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఈ రెండు పార్టీలు కలిసి రేపు ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసినట్లయితే రెండు పార్టీలకి కలిసి ఉమ్మడిగా మరిన్ని ఎంపీ సీట్లు కొట్టే అవకాశం ఉందని అంచనా ఉంది. కాంగ్రెస్ వ్యూహాలకు చెక్ పెడతామని, కాంగ్రెస్ని ఒక డిఫెన్స్లో పడేయచ్చు అయిన లెక్కలు కూడా ఈ రెండు పార్టీల అధిష్టానాలకు ఒక అంచనా అయితే వచ్చారని కూడా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీతో కలిసి పోటీకి వెళ్లాలనే ఒక అంచనాను కేసీఆర్ ముందుగానే తన పార్టీ నేతలకు చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి తనకు ప్రెజర్ పెరుగుతోందని కూడా ఒక ఫీలర్ అయితే వదులుతూ ఉన్నారని కూడా చర్చ ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్రెడీ కాంగ్రెస్ అలాంటి నినాదంతోనే మొన్నటి ఎన్నికలకు వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ అధికారికంగా కలిసి పోటీ చేసినట్లయితే ఇంకా ఆ నినాదం రేపు కాంగ్రెస్కి బూస్టప్ అయ్యే అంచనా కూడా ఉన్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో మరి బీజేపీతో కలిసి కేసీఆర్ అడుగులు వేస్తారా మొన్నటి బిట్టర్ ఎక్స్పీరియన్స్ తర్వాత, లేదు బీజేపీని పక్కన పెట్టి ఆయన సోలోగా వెళ్లే ప్రయత్నం చేస్తారనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.